శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 28 సెప్టెంబర్ 2025 నుంచి 4 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు, ఆ తదుపరి సమ్మేళనాలు, ఆ తదుపరి విశేషాంశాలు. మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కన్య రాశిలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ, అలాగే రాహు గారు కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క సంచారము కుజునితో పాటుగా తులారాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము రాహు గారితో కలిసి ఉన్నది. గ్రహ స్థితులు ఈ విధంగా ఉండగా, ఇక సమ్మేళనాలు, చంద్ర రాహువుల సమ్మేళనాలు మానసికమైనటువంటి అశాంతిని సూచిస్తూ ఉంటాయి, అస్థిమితాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే శుక్ర కేతువులు వైవాహిక జీవితంలో కొంత అప్రమత్తతని సూచిస్తున్నాయి. అలాగే అన్యోన్యత, ఏ విధమైన అన్యోన్యత ఏ బంధువర్గానికి ఉన్నా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ కుజుల యొక్క స్థితి ఐటీ కంపెనీ వాళ్ళకి చాలా బాగా రాణించే విధంగా, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ, ఆ కంపెనీ అధినేతలకి కానీ, ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా మంచి చేస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత ఈ రంగంలోని వారు చాలా చక్కటి అభివృద్ధి చెందుతారు అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే గురువు గారి దృష్టి చంద్ర రాహువుల మీద కూడా ఉంటూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి అస్థిమితత్వము, అశాంతి ఎంతగా ఉంటుందో ఒక్కొక్కసారి వారికి వారే మానసిక బలాన్ని తెచ్చుకునేటటువంటి మనో సంకల్పము లేదా ఆ దృఢత్వము కూడా వారికి వారే ఏర్పాటు చేసుకోగలుగుతారు. లేదా ఎవరైనా స్నేహితుల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ మంచి ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మానసిక దృఢత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శుక్రకేతువుల యొక్క సప్తమ స్థాన దృష్టి రాహు చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ లలిత కళలలో కళాకారులకి చాలా బాగుంటుంది. లలిత కళలలో మీకు కొన్ని విజయావకాశాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాలు కూడా కొన్ని బాగుంటాయి కొంతమందికి. అవి ఎవరికి బాగుంటాయి అనేది ఆ రాసులకి విశేషాంశాలు చెప్తున్నప్పుడు చెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలలో తరువాతిది రవి బుధుల యొక్క కలయిక. చక్కటి బుధాదిత్య యోగంతో బుధుడు ఉచ్చలో ఉంటూ అనేక రకాలైనటువంటి శుభ సంఘటనలని ఇస్తున్నారు. రవి బుధులు కలిసి ఉన్నప్పుడు, రవి గారు విడిగా బుధుడు విడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో మంచి ఫలితాలను ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వకపోతారు. కానీ కలిసి ఉన్నప్పుడు మటుకు అది యోగం అవుతుంది. కాబట్టి అలాగే బుధుని యొక్క స్థితి ఉచ్చలో ఉంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి యోగాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రహ విశేషం ఏంటంటే, శని గారి యొక్క సప్తమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఈ రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా ఇక్కడ గ్రహస్థితులు తెలియచెప్తున్నాయి. అలాగే వైద్య విద్యార్థులు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ, లేదా వైద్యులు కానీ చాలా చాలా బాగుంటారు. అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. ఇక రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది అని చెప్పచ్చు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు. అలాగే లాభ స్థానంలో రాహు బాగున్నారు. వీరికి అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా వస్తూ ఊహించని విధంగా కూడా లాభాలు వస్తాయి. స్థాన చలనం ఉంటుంది. అయితే ఈ స్థాన చలనం కొంత అనుకూలతకి దారితీస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే షష్ఠ స్థానము కూడా యోగిస్తోందో అద్భుతమైనటువంటి ఆదాయం పెరుగుతుందండి. ఈ ఆదాయం పెరగడంలో మామూలుగా పెరగదు,
చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఎందువల్ల? ద్వితీయ స్థానము కూడా ఇక్కడ యోగిస్తోందని చెప్పాలి. ఎందువల్ల? ద్వితీయ స్థాన అధిపతి శుక్రాచార్యుల వారు పంచమ స్థానంలో ఉంటూ షష్టంలో యోగిస్తూ ఉన్నారు. ద్వితీయ స్థాన అధిపతి శుక్రాచార్యుల వారు పంచమ స్థానంలో ఉంటూ యోగిస్తూ ఉండగా షష్టంలో కూడా రవి బుధులు యోగిస్తున్నారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, అలాగే వేద విద్యలు, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇలాంటి వాటి రంగాల ద్వారా ఆదాయం ఉన్న వారికి చాలా అద్భుతంగా ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. సంతానం చాలా చాలా బాగుంటారు. అలాగే ఏదైనా మీరు మంత్రోపాసన చేస్తూ ఉన్నట్లయితే చాలా అధికమైనటువంటి ప్రశాంత జీవితం వస్తుంది. మంత్ర సాధన కూడా చాలా చాలా బాగా జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శత్రువులు తగ్గిపోయే అవకాశము, మిత్రులు పెరిగే అవకాశము, మిత్రులు మరింతగా మీకు చేరువయ్యే అవకాశము, అలాగే ధన ఆదాయాలు పెరిగేటటువంటి అవకాశము, మీరు ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏది మీరు మీ ప్రయత్నాలు కొనసాగించుకుంటూ వెళ్తున్నా వాటిట్లలో చాలా అద్భుతమైనటువంటి విజయాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో చాలా బాగుంది అని చెప్పడానికి లేదు, అలాగే అనారోగ్యం ఉంది అని చెప్పడానికి లేదు. శుభాశుభ మిశ్రమం కనిపిస్తోంది. నిజానికి చాలా బాగుండాలి, కానీ ఇక్కడ శని గారి దృష్టి పడుతూ ఉన్నందువల్ల శుభాశుభ మిశ్రమం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. జీవిత భాగస్వామితో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో చక్కటి అన్యోన్యత ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా మీరు అనేక రకాల జాగ్రత్తలు తీసుకొని మాతృవర్గానికి, ముఖ్యంగా తల్లిగారికి సేవ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చేస్తే బాగుంటుంది అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలుగా అండాదండగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి మారినటువంటి చంద్రగ్రహము లాభస్థానంలోకి వచ్చి మరింత లాభాలని తెచ్చిస్తూ ఉంది. షష్ఠ స్థానం నుంచి బుధుని యొక్క సంచారము సప్తమ స్థానంలోకి వచ్చి కుజునితో చేరుతూ ఉన్న కారణం చేత ఇక్కడ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంతగా పెరగబోవడం లేదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయంగా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. వ్యాపారాలు అయితే బాగుంటాయి కాబట్టి ఏ చిన్నపాటి కలహాలు వచ్చినా కూడా మళ్ళీ మీకై మీరే సంఘీభావం తెలియచెప్పుకుంటారు. ఇక విద్యార్థుల విషయంలో వారాంతంలో చాలా బాగుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ఇంకా కాయకష్టం పెరుగుతోంది అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. అలాగే ఈ చంద్రరాహుల కలయిక కొంత మానసికమైన అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి దుర్గాదేవికి పూజ చేయడం ద్వారా మినుములు, బియ్యము దానం కొన్ని పరిమాణంలో దానం ఇవ్వడం ద్వారా మీకు మరింతగా మానసికమైన శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.